చరిత్ర రచనకు ప్రాతిపదిక ఏమిటి, ఎప్పుడు జరిగింది, ఎక్కడ జరిగింది అనేది దానికి ప్రధానం. అంటే కాలం, ప్రాంతం ప్రధానంగా చరిత్ర రచన సాగుతుంది. మనకు తెలుసు, పాత ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ విడిపోయాక ఇప్పుడున్న కొత్త ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. ఇది జరిగి 10 ఏళ్ళు అయింది. ఈ 10 ఏళ్లలో ఇక్కడ 2 వేర్వేరు పార్టీల ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. అవి వాటి రాజకీయ ప్రాధాన్యతల మేరకు పనిచేశాయి. అయితే చరిత్రలో మనకు ఎదురయ్యే సంఘటనలు, ప్రధానంగా విపత్తులు వచ్చినప్పుడు అనివార్యంగా అవి మన సాంఘిక రాజకీయ స్పృహను పెంచుతాయి. ఆ మేరకు కొత్త నిర్ణయాలు తీసుకునే దిశలోకి అవి మనల్ని నడిపిస్తాయి. కరోనా సమయంలో మెరుగైన వైద్యం కోసం మన రాష్ట్ర ప్రజలు హైదరాబాద్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ కోసం బయలుదేరితే పెద్ద సంఖ్యలో 2 రాష్ట్రాల సరిహద్దుల్లో వాటిని ఆపారు. దాంతో మొదటిసారి మన దైనందిన జీవితంలో జాగ్రఫీ ఎంత కీలకమో మనకు గుర్తుకొచ్చింది. ఆక్సిజన్ పెట్టుకుని ఉన్న పేషెంట్లతో అంబులెన్సులు పెద్ద ఎత్తున 2 రాష్ట్రాల సరిహద్దుల్లో చెక్పోస్టుల వద్ద గంటల తరబడి నిలిచిపోవడం మనం చూసాము. ఎందుకని అలా జరిగింది అంటే అందుకు కారణం భారత ప్రభుత్వం తీసుకున్న రాజకీయ నిర్ణయంతో 2 రాష్ట్రాల మధ్య కంటికి కనిపించని ఒక విభజన రేఖ అప్పటికే గీయబడి ఉంది. దాంతో 2 రాష్ట్రాల మధ్య జరిగే ప్రతి లావాదేవీ కూడా 2 రాష్ట్రాల ప్రభుత్వాల అనుమతితో జరగవలసి ఉంటుంది. అది జాగ్రఫీకి ఉన్న ప్రాధాన్యత. అటువంటప్పుడు కాలము, ప్రాంతము ప్రాతిపదికగా ప్రజల శాశ్వత ప్రయోజనాల కోసం ఈ 10 ఏళ్లలో ఎన్నికైన ప్రభుత్వాలు ఏం చేశాయి అనేది మనం చూడాలి. ప్రజల దైనందిన అవసరాలంటే పేదరిక నిర్మూలన, ఆహార భద్రత, వైద్యం, విద్య, శాంతి భద్రతలు, రవాణా, ప్రకృతి వైపరీత్యాల నుంచి రక్షణ. ఈ జాబితా మనకు తెలిసిందే. అయితే ఒక కొత్త రాష్ట్రం ఏర్పడ్డాక భవిష్యత్తుల తరాలకు శాశ్వత ప్రాతిపదికన కలిగే ప్రయోజనం ఏమిటి? ప్రాంతం, సరిహద్దులు దృష్టి నుంచి దీన్ని చూసినప్పుడు కొత్తగా ఏర్పడ్డ ఆంధ్రప్రదేశ్ మ్యాప్ను ఒక రాజకీయ నిర్ణయంతో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 19 కొత్త జిల్లాలుగా విభజించి ఇలా ఇప్పుడు అవి 26 అయ్యాయి. ఇది జరిగి కూడా ఇప్పటికే 2.5 ఏళ్ళు అయింది. ఇక ముందు ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా చిన్న జిల్లా యూనిట్గా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయవలసి ఉంటుంది. దానివల్ల అక్కడ జరిగే ఏ ప్రభుత్వం శాఖ పని అయినా అక్కడ జిల్లా యంత్రాంగం దాన్ని క్లోజ్గా పర్యవేక్షించడం జరుగుతుంది. కొత్తగా ఏర్పడ్డ జిల్లాల్లో కొత్త రాజకీయ నాయకత్వం ఎదుగుతుంది. అలా ఎక్కువ మందికి అవకాశాలు దొరుకుతాయి. ఇక్కడ కొత్త వాళ్లకు అవకాశం అన్నప్పుడు మనకు తెలుసు, పివి నరసింహారావు ప్రధానిగా ఉన్నప్పుడు 1991 నుంచి మన దేశంలో ఆర్థిక సంస్కరణలు మొదలయ్యాయి. చంద్రబాబు నాయుడు 1995లో సీఎం కావడంతో సంస్కరణల అమలు వేగంగా పెరిగింది. అయితే మరో 10 ఏళ్లకు డాక్టర్ మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి కాలానికి అవే సంస్కరణల విషయంలో కేంద్ర ప్రభుత్వం రిఫార్మ్స్ విత్ హ్యూమన్ ఫేస్ అనే కొత్త వైఖరి తీసుకోవాల్సి వచ్చింది. అందుకు కారణం ఆర్థిక సంస్కరణ అమలు వల్ల దాని ప్రయోజనాల పరిధిలోకి అన్ని ఆర్థిక స్థాయిల్లో ఉండే సమాజాలు కవర్ కావడం లేదని, వారికి ప్రయోజనాలు అందడం లేదని అర్థమైంది. దాంతో కొత్తగా ఇంక్లూజివ్ గ్రోత్ ప్రాతిపదికగా ఆర్థిక వ్యవస్థల పునర్నిర్మాణం తప్పలేదు. అంటే వృద్ధి చట్రంలోకి రాని సమాజాలను కూడా కలుపుకొని వెళ్ళాలి అనే సమ్మిళిత వృద్ధి విధానం ప్రభుత్వాలు పాటించాయి. అప్పట్లో ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉండేవారు. ఆయన ఆర్థిక సంస్కరణల కాలంలో దీన్ని ఒక కొత్త నమూనాగా అమలు చేశారు. కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ దీన్ని ఏపీ మోడల్ అంటూ ప్రచారం చేసుకుంది. అయితే రాష్ట్ర విభజన జరిగిన 5 ఏళ్ల తర్వాత ఏపీలో సీఎం అయిన జగన్మోహన్ రెడ్డి పాలన నాటికి కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వంలోని నీతి ఆయోగ్ ప్రాధాన్యతలలో పరిపాలనలో ఇంక్లూజివ్ గ్రోత్ అనే విధానానికి ప్రాధాన్యత తగ్గింది. కేవలం అది ఒక ప్రచారాంశంగా మారి నరేంద్ర మోడీ నోటి వెంట సబ్కా వికాస్ అనే నినాదం మారింది. అలా ఆర్థిక సంస్కరణల కాలంలో ప్రాధాన్యమైన పరిపాలనా అంశం అయిన ఇంక్లూజివ్ గ్రోత్ వైఖరి చివరికిలా మన నాయకుల ప్రచార అంశం స్థాయికి దిగిపోయింది. అదే విషయంలో ఏపీలో కనుక చూస్తే జగన్మోహన్ రెడ్డి అదే పాత ఇంక్లూజివ్ గ్రోత్ విధానాన్ని 2024 ఎన్నికల్లో తన సంక్షేమ పాలనా విధానంగా చూపించుకున్నాడు. దీనికి పూర్తి వైరుధ్యం మొదటి 5 ఏళ్ల విభజిత ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇంక్లూజివ్ అనే దాన్ని విస్మరించి వృద్ధి అనే మోడల్ అన్నట్టుగా ఆయన ప్రచారం చేసుకున్నాడు. కాలానుగుణంగా 2024లో ఇటువంటి వైఖరిని చూసినప్పుడు ఇందులో ఇద్దరిది పాక్షిక దృష్టిగానే చూడాలి.
ఇలా సమగ్ర దృష్టి పాలకులలో లోపించిన కారణంగా గత 5 ఏళ్లలో సంక్షేమం తప్ప ఈ ప్రభుత్వంలో అభివృద్ధి ఏది అనే విమర్శను జగన్మోహన్ రెడ్డి ఎదుర్కోక తప్పలేదు. ఈ విషయంలో ఇద్దరిలోనూ లోపం ఎక్కడుంది అని వెతికినప్పుడు మళ్లీ చరిత్ర ప్రస్తావన తప్పదు. 3 దశాబ్దాలుగా అమలవుతున్న ఆర్థిక సంస్కరణ కాలానికి మన సాంప్రదాయ సామాజిక శాస్త్రాల అన్వయాన్ని మన రాజకీయ పార్టీలు చేస్తున్నాయా అనేది మౌలిక ప్రశ్నగా మిగులుతున్నది. ఆ పనిని మన రాజకీయ పార్టీలు కన్సల్టెంట్లకు అప్పగించి వారిస్తున్న చిట్కాలను ఎన్నికల్లో గెలుపు కోసం అనుసరిస్తున్నాయి. మేనేజ్మెంట్ కోర్సులు చదివి వస్తున్న ఆ కన్సల్టెంట్లకు వీరికి కనీసం 1991 తర్వాత మన దేశం చరిత్ర చదివే ఓపిక కూడా లేదు. ఇదంతా చూస్తుండగానే ఇంతలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పేరుతో కృత్రిమ మేధ కూడా వచ్చేసింది. ఇప్పటికైనా కాళ్ళు నేల కాంచడం ఎలా అనే విషయంలో మనం మేల్కోకపోతే 2029 ఎన్నికల నాటికి ఎదురయ్యే పర్యవసానాలను సామాన్యులు ఎదుర్కోవడం కష్టమవుతుంది.